తెలుగు రైతు బిడ్డ, నిత్య పరిశోధకుడు, ఔషధ పేషెంట్ల రారాజు, పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాత, ప్రపంచ ఫార్మా రంగంలో భారత కీర్తి పతాక, రెడ్డి ల్యాబ్స్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కల్లం అంజిరెడ్డి శుక్రవారం హైదరాబాదులో మరణించారు. భారత ఫార్మా రంగాన అతడో సంచలనం. ప్రాణావసర మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చిన పరిశోధకుడు. ఫార్మా పరిశోధనలో భారత్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన పారిశ్రామికవేత్త, వందలాది ఫార్మాస్యూటికల్స్ కంపెనీలకు మార్గదర్శి. అతనే ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ అంజిరెడ్డి. కేవలం 25 లక్షల రూపాయలతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ను స్థాపించిన శాస్త్రవేత్త. 2 దశాబ్దాల్లోనే దాన్ని $1 బిలియన్ కంపెనీగా మార్చిన ఘనుడు. పరిశోధకునిగా అద్భుతాలు సృష్టించి ప్రపంచ ఫార్మా పరిశోధనా పటంలో భారత్కు ప్రముఖ స్థానం కల్పించిన మేధావి. ఎవరూ ఊహించని రీతిలో విజయాలు సొంతం చేసుకున్న ధీశాలి డాక్టర్ కల్లం అంజిరెడ్డి. బెజవాడ కృష్ణమ్మకు ఆవలి ఒడ్డున గుంటూరు జిల్లాలో తాడేపల్లి. ఆ పల్లెలో రైతు బిడ్డ అంజిరెడ్డి సేద్యం వైపు సాగక అక్షర సేద్యం వైపు అడుగులు వేశాడు. గుంటూరు ఏసీ కళాశాలలో బిఎస్సి చేశాడు. అనంతరం ముంబై యూనివర్సిటీలో ఫార్మాస్యూటికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్ విభాగం నుంచి బిఎస్సి టెక్ పూర్తి చేశాడు. తరువాత పూణే పయనం. అక్కడి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్లో 1969లో కెమికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి. అటు పిమ్మట విదేశీ అవకాశాలు ముంగిట నిలిచాయి. అయినా మాతృదేశంపై మమకారమే గెలిచింది. హైదరాబాదులోని ప్రభుత్వ రంగ సంస్థ ఐడిపిఎల్లో ఫోర్మెన్ గా ఉద్యోగం. ఉద్యోగంలో చేరిన నాటి నుంచే అతనిలో ఆలోచనలు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞానం, వనరులు పుష్కలంగా ఉన్నా ప్రధాన ఔషధాల కోసం విదేశాల ముందు మనం మోకరిల్లాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందని నిరంతరం మదనపడేవాడు. ఐడిపిఎల్లో వర్క్ చేసిన 6 సంవత్సరాల్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కావాల్సినటువంటి అన్ని ఫీల్డ్స్లో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడ ఈ ల్యాబొరేటరీలో చేసిన ప్రాసెస్ అన్నీ మేము అబ్జర్వ్ చేసి తీసుకొచ్చి ప్లాంట్ మీద ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ప్రొడక్షన్ వాళ్ళకి చూపెట్టి మేము ఇంకొక డ్రగ్కి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. ఈ ఎక్స్పీరియన్స్ చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారినప్పుడు చాలా హెల్ప్ అయిందన్నమాట. ఆ రోజుల్లోనే బెల్జియం దేశస్థుడు, రసాయన శాస్త్రవేత్త పాల్ గ్యాన్సెల్ ఔషధ పారిశ్రామికవేత్త అవతారమెత్తి అద్భుత విజయం సాధించిన వైనం అంజిరెడ్డికి గొప్ప స్ఫూర్తినిచ్చింది. ప్రాణరక్షక ఔషధాలను చౌకగా ఉత్పత్తి చేయాలని, ఈ దేశం మందుల రంగం స్వయం పోషకత్వం సాధించి దిగుమతుల దురవస్థ నుంచి బయటపడాలని ఆ హృదయం ఉవ్విళ్ళూరింది. ఫలితమే 1975లో డాక్టర్ అంజిరెడ్డి కొందరు మిత్రులతో కలిసి ఐడిపిఎల్కు గుడ్ బై చెప్పాడు. యాక్చువల్గా నాకు ఐడిపిఎల్లో వర్క్ చేసేటప్పుడు నార్వేలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది. అప్పటికే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో జాబ్ చేస్తూ మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఉన్నందువల్ల నేనేమనుకున్నా అంటే పోస్ట్ డాక్టరేట్కి వెళ్ళి ఇంకేదో నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వచ్చి ఆ ప్యూర్ అకాడమిక్ ఫీల్డ్లోకి వెళ్ళే కంటే
మనమే ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్లో ఎక్స్పీరియన్స్ డెవలప్ చేసి మనం ఎందుకు ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీగా ఫ్యూచర్లో స్టార్ట్ చేసి మనం ఎందుకు వర్క్ చేయకూడదు కంట్రీకి అని చెప్పి ఆలోచనతో నేను ఆ ఐడియాని విరమించుకున్నాను. 1976లో యూనిలాయిడ్స్ పేరిట ఓ డ్రగ్స్ కంపెనీని స్థాపించాడు. అదే ఏడాది బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిని చేపట్టారు. దేశంలో తొలిసారిగా యాంటీ బ్యాక్టీరియల్ మెట్రోనిడజోల్ మందు తయారు చేశాడు. 1980లో దేశంలోనే తొలిసారిగా ఆయన సల్ఫర్ మెటాక్సజోల్ రూపొందించారు. ఈ ఔషధం దేశంలో నేటికి మంచి యాంటీ బ్యాక్టీరియల్ మందుగా ప్రాచుర్యంలో ఉంది. తన ఆలోచనలకు ఓ రూపునివ్వడానికి, తన కలలు నిజం చేసుకోవడానికి స్వయంగా ఓ డ్రగ్ కంపెనీని నెలకొల్పాలని భావించాడు. ఫలితంగా 1984 ఫిబ్రవరిలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ హైదరాబాదులో ఆవిర్భవించింది. 1985లో ఉత్పత్తిని సైతం ఆరంభించింది. అప్పటికి విబుప్రొఫెన్ మాత్రల తయారీపై అమెరికాకు చెందిన బూట్స్ కంపెనీ పేటెంట్స్ కాల పరిమితి ముగిసింది. అనేక కంపెనీలు ఇదే అవకాశంగా నకిలీల తయారీకి నడుం బిగించాయి. కానీ డాక్టర్ అంజిరెడ్డి అలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడలేదు. బూట్స్ కంపెనీ ఫార్ములాకు దీటైన మాత్రల్ని రూపొందించారు. ధరను గణనీయంగా తగ్గించారు. ఏకంగా అమెరికాకే ఎగుమతి చేశారు. అక్కడి ఆ బహుళజాతి కంపెనీ దుష్ప్రచారం చేసిన దానికి ఎదురొడ్డి నిలబడ్డాడు. ఫలితంగా అమెరికాలో రెడ్డి ల్యాబ్స్ కు విశ్వసనీయత పెరిగింది. ఆ తరువాత జపాన్లో సైతం ఆదరణ లభించింది. అంజిరెడ్డి ఫార్ములా సక్సెస్ అయ్యింది. యాంటీబయోటిక్స్ మందుల ధరలు సగానికి పైగా తగ్గాయి. దీంతో ఇతర చిన్న మధ్యతరహా కంపెనీలు కూడా నాణ్యమైన మందుల్ని తక్కువ ధరకి అందించడం ఆరంభించాయి. ఇలా యాంటీబయోటిక్స్ లో విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి కొంతమేరకు తెరపడింది. ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970లో గవర్నమెంట్ ఏమన్నారంటే, మీ ప్రోడక్ట్ పేటెంట్లను మేము రికగ్నైజ్ చేయము, కానీ ప్రాసెస్ పేటెంట్లను రికగ్నైజ్ చేస్తాము. అంటే మన ఇండియన్ కంపెనీస్ గనక అదే ప్రోడక్ట్ని వేరే ప్రాసెస్తో గనక మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే ఆ ప్రోడక్ట్ పేటెంట్ని ఖాతరు చేయాల్సిన పని లేదు. ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్కి. సో నేనేమన్నా అంటే అప్పుడు ఓకే, మన క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళలాగా 100 రూపాయల బదులు 90 రూపాయలకి ట్యాబ్లెట్ అమ్ముకుని డబ్బు బాగా చేసుకోవచ్చు. కానీ ఈ పర్పస్ ఏమిటంటే, ఈవెన్ సామాన్య మానవుడు కూడా ఆ 100 రూపాయలు ఉన్న మెడిసిన్ కనుక మనం 2 రూపాయలకి ఇవ్వగలిగితే సామాన్య మానవుడు కూడా అది వేసుకోగలుగుతాడు.